శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. మీనాక్షికి కళ్ళు కనిపించకపోతే సీతామాత కళలో కనిపించి ఒక ఆకు పసరు వేయమని చెప్పిందని చెప్పేసి సోమ తీసుకొచ్చి వేస్తుంది. తర్వాత వారం కల్లా కళ్ళు కనిపిస్తాయి. తర్వాత నదీమాత దగ్గరికి వెళ్తారు. ఆ సీతామాతకి ఆ జ్వాల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అలా వాళ్ళు అంతవరకు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేయాల్సిందేనా అని మీనాక్షి అడిగితే ఆమె చెప్పింది పాటిస్తున్నాము, ఆమె ప్రార్థన చేసినా చేయకపోయినా ఆమె ఉంటుంది అని చెప్తుంది. ఆ నదీమాత దగ్గర అయోధ్య స్త్రీలందరూ కూడా సీతామాత కోసం ప్రార్థిస్తుంటారు. ఇంకా వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆమె తల కొట్టుకుంటూ మనం రాజమందిరం నుంచి వచ్చాము, వారి ప్రార్థనలకు అంతరాయం కలిగించకూడదు, మనం స్త్రీలు స్వంతగా ఉదయాన్నే బయటకు వెళ్ళటానికి మందిరంలో వారు ఒప్పుకుంటారో లేదో తెలీదు, మనం మిదిల నుంచి వచ్చిన పరిచారికులం కనుకనే మనల్ని ద్వారం నుంచి బయటికి వదిలారు. నది పక్కనే గానం చేస్తున్న స్త్రీలను తలుచుకోవటం నా హృదయానికి ఆనందాన్ని ఇచ్చింది. తరచుగా రాత్రిళ్ళు అలసటగా, ఒంటరిగా, విచారంగా ఉన్నప్పుడు వారి పాట యొక్క జ్ఞాపకం నా హృదయాన్ని తేలికపరిచేది. వాళ్ళు పాడిన పాటని తలుచుకుంటే ఆమె హృదయం ఎంతో ఆనందపడేదట. మాత వెళ్ళి 7 సంవత్సరాలు అయిపోయింది. నా శరీరం మరింతగా బలహీనపడిపోయింది. మీనాక్షి శరీరం. నేను మరో 7 సంవత్సరాలు మాత తిరిగి వచ్చే వరకు జీవించి ఉండను అనిపించింది. అయితే నా మనస్సులో ఈ ఆలోచన మెదిలిన వెంటనే నేను ఆమె చివరి మాటల జ్ఞాపకం తెచ్చుకున్నాను. ఒకవేళ నేను వాటిని ఊహించుకున్నానా, వాటిని బయటకు బిగ్గరగా మాట్లాడటం నేను వినలేదు, మనసులో మాత్రమే విన్నాను. ఈ సందిగ్ధాన్ని ఒకసారి సోమతో పంచుకున్నాను. మీనాక్షి, నువ్వు ఆ మాటలు ఊహించుకోలేదు, నేను కూడా అవి విన్నాను. నువ్వు మనసులోనే కాదు బయటికి కూడా అన్నావు. ఆమె నిన్ను మళ్ళీ చూస్తానని చెప్పటం నేను కూడా విన్నాను. కనుక అది జరిగి తీరుతుంది. దానిని మార్చగలిగేది ఏదీ లేదు. ఆమె నా మనస్సుతో మాట్లాడింది. నువ్వు విన్నావా? నేను నిర్ఘాంతపోయి అడిగాను. సోమ పక్కకు చూసింది. ఆమె నన్ను ఓదార్చటానికి చెప్పిందో నిజంగా విన్నదో నాకు తెలియలేదు. నది వద్దకు వెళ్ళు మీనాక్షి, మాత మనల్ని తీసుకువెళ్ళిన చోటుకి వెళ్ళు. నీకు అక్కడ సమాధానం దొరుకుతుంది. ఆమె చెప్పిన చాలా రోజులకు నేను ఒంటరిగా బయటకు వెళ్ళగలిగాను. సోమ చెప్పింది కాబట్టి ఒంటరిగా బయటికి వెళ్ళింది. మేము మాతతో కలిసి కూర్చున్న చోట అక్కడ స్త్రీలు ఉదయాన్నే మాత కోసం పాటలు, ప్రార్థనలు చేసే చోట నిలబడ్డారు. ఇప్పుడు అది పవిత్ర స్థలమైంది. నా చెప్పులు విడిచి మొదటిసారిగా నదిలోకి ప్రవేశించాను. మిదిల్లోని పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. అప్పట్లో మేము దేనిని లక్ష్య పెట్టేవాళ్ళం కాదు అనుకున్నాను. హఠాత్తుగా ఇన్ని సంవత్సరాల మిథిలా వియోగం గుర్తుకు వచ్చి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. మోకాళ్ల వరకు మునిగిన నీళ్లు నా చుట్టూ వలయాలుగా తిరగనిచ్చాయి. నీళ్లలో నేను ఒంటరిగా ఉన్నాను. కన్నీటితో ముఖం కడుక్కుంటున్నట్టు ఉన్నాను. నేను ఒంటరిగా రోదించాను. మాత, నేను నీ కోసం ఎదురు చూడటానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా శరీరం ఉండేటట్టు లేదు. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఉండను మాత, నన్ను క్షమించు. నిన్ను స్వాగతించటానికి నేను ఇక్కడ ఉండను. నేను ఆ మాటలు అనగానే నా మీదుగా గాలి తేలుతూ వచ్చిన ఒకానొక స్వరం నాకు వినపడింది.
నేను నిన్ను మళ్ళీ చూస్తానని నీకు మాట ఇవ్వలేదా? ఆ స్వరం నా లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందో నేను చెప్పలేను, కానీ ఏదో నన్ను వెనక్కి తిరిగేటట్టు చేసింది. అక్కడ నది అంచున ఆమె నిలబడి ఉండటం నేను చూశాను. నేను మూగపోయాను. నా కన్నీళ్లు ఆగి ప్రశాంతత, ఉల్లాసం నా హృదయంలో ప్రవేశించాయి. అయితే ఇప్పుడే నన్ను ఇంటికి ఆహ్వానించు మీనాక్షి, ఆమె మృదుస్వరంతో అంది. మాత, తిరిగి వచ్చేశారా? చిన్నగా నవ్వుతూ ఆమె, నువ్వు ఆ విధంగా నీళ్లలో ఉండిపోతే నీకు జలుబు చేస్తుంది మీనాక్షి అంది. అప్పుడే నేను నా శరీరం చలికి వణకటం గుర్తించాను. ఆమె నదిలోకి కొన్ని అడుగులు నడిచి నేను పైకి రావటానికి సహాయం చేసింది. ఆ తరువాత తన శాలువా తీసి నా చుట్టూ కప్పింది. నేను ఆమెకు నా కృతజ్ఞత తెలిపాను. నా ప్రేమ వ్యక్తీకరించాలి, శాశ్వతత్వం వరకు నేను ఆమెను సేవిస్తానని చెప్పాలి అనుకున్నాను. కానీ నా నోటి నుంచి మాటలు రాలేదు. అసలు ఏ శబ్దమూ రాలేదు. నా ప్రేమను స్వీకరిస్తున్నట్లుగా ఆమె తల ఊపి, నేను నీతో ఉన్నానని తెలుసుకోవటానికి నువ్వు ఈ శరీరాన్ని చూడనవసరం లేదు. ఈ జన్మకే కాదు, ఎప్పటికీ. తరువాత పెద్ద నవ్వుతో ఆమె వెనుతిరిగి చిన్న చెట్ల గుంపులోకి నడిచి వెళ్ళింది. నేను అనుసరించటానికి ప్రయత్నించాను, కానీ కదలలేక ఆమెను చేరలేదు. కొన్ని నిమిషాల తరువాత నేను ఆ చెట్ల దగ్గరికి నడిచి వెళ్ళాను, కానీ నాకు ఆమె కనిపించలేదు. జరిగిన దానికి అయోమయానికి గురై కొన్ని నిమిషాలు అక్కడే నిలబడిపోయాను. తరువాత నెమ్మదిగా మందిరానికి తిరిగి వచ్చాను. సోమ నన్ను చూసి, మీనాక్షి, మాత శాలువా నీకు ఎలా ఇచ్చింది అంది. నేను నది నుంచి బయటకు వచ్చేసరికి పూర్తిగా తడిసిపోయి ఉండటం చూసి మాత తన శాలువాను నా చుట్టూ కప్పింది. నాకు జలుబు చేస్తుందేమో అంది. ఆమె తన భుజాల నుంచి తీసి దానిని చుట్టూ తానే స్వయంగా కప్పింది. నాతో రా అంటూ సోమ నా చెయ్యి పట్టుకుని మాత గదివైపు తీసుకువెళ్ళింది. ఆ రోజు ఆమె కోసం నేను తీసిపెట్టిన శాలువా ఇదే. మిగిలిన దుస్తులన్నీ ఉన్నాయి, కానీ అది కనిపించటం లేదు. నువ్వు ఈ గదిలోకి వచ్చి దానిని తీసుకోలేదని ఖచ్చితంగా చెప్పగలవా? సోమ, నేను ఆ విధంగా ఎప్పుడైనా చేస్తానా? నేను బాధపడుతూ అన్నాను. ఆమె ఆ విధంగా భావించినందుకు భయపడ్డాను. కానీ ఆమె ధరించిన దుస్తులు అవే. చూడు, ఆ దుస్తుల అంచులు తడిగా ఉన్నాయి. ఆమె నీటి అంచున నిలబడి ఉంది. ఆమె దుస్తులు అక్కడ గదిలో ఉంటే ఎలా తడుస్తాయి? నువ్వు ఈ శాలువా ఇక్కడ పెట్టి ఉంటే అది మాత ఎలా వేసుకుంది? నాకు అర్థం కాలేదు. ముఖంలో నవ్వు కదలాడుతుండగా సోమ తల పంకించి నిదానంగా జవాబిచ్చింది. ఇప్పుడు నాకు తెలిసింది, నీ అనుభవం నిజమేనని. నువ్వు తెలుసుకోవాలని మాత కోరుకుంది. నువ్వు ఆమెను నిజంగానే చూశావు. ఆమె నిన్ను ఆశీర్వదించటానికి వచ్చింది. ఈ శాలువా నీకు ఆమె వచ్చిన సంకేతం. ఆ అనుభవం నా హృదయానికి శాంతిని, హాయినిచ్చింది. కొన్ని వారాలు గడిచాయి. ఒకానొక రోజు నేను చాలా బలహీనంగా ఉండి మంచంపై నుంచి లేవలేకపోయాను. సోమ నన్ను చూడటానికి వచ్చింది. నా లోపల ఇంకా ఏం ఉన్నాయో తెలుసుకుంటున్నట్లుగా లోతుగా చూసింది. నా కోరికలన్నీ తీరిపోయాయి అనుకుంటున్నాను అంది. నేను తల ఊపి నెమ్మదిగా నాకు ఉన్న ఒకే ఒక్క ఆశ భవిష్యత్తులో కూడా ఆమె సేవను కొనసాగించటమే. నేను నిద్రలోకి జారిపోయాను. లేచేసరికి సోమ ఇంకా నా ప్రక్కనే కూర్చుని ఉంది. సోమ, నాకు ఎంతో అందమైన కల వచ్చింది. మనం మళ్ళీ మిథిలలో ఉన్నాము. నువ్వు నేను మాత అరణ్యంలోకి వెళ్ళాము. నీకు ఆ అరణ్యం జ్ఞాపకం ఉందా? నీరసంగా ఉన్న స్వరంతో అడిగాను. ఆమె అవును అంది. మళ్ళీ మనం ఆమెతో మిథిలలో
ఆ అడవిలో ఉన్నామని అనుకుంటున్నాను. మీనాక్షి, మిథిల గురించి ఆలోచించకు. ఇప్పుడు నువ్వు అయోధ్యలో ఉన్నావు. ఇక్కడే మనం మాతకు సేవ చేయాలి, అయోధ్యలోనే. కానీ నేను అయోధ్యను ఎన్నడూ ఇంటిలాగా అనుకోలేదు. అనుకోవాలి మీనాక్షి, అనుకుంటావు. నువ్వు ఇక్కడే ఉంటావా? నా గొంతు ఆగిపోయింది, మాట్లాడే శక్తి లేనట్టు. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తరువాత జవాబు చెప్పింది. ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను. నాకు మాట్లాడేటంత ఓపిక లేక సోమ వైపు చూశాను. ఆమె ఎంతో ప్రియమైన స్నేహితురాలు. నిజానికి స్నేహితురాలి కంటే కూడా ఎక్కువే. ఆమె సమక్షంలో నేను మాత దగ్గర ఉన్నట్లు, ఆమె ద్వారా మాత నాతో మాట్లాడుతున్నట్లు భావిస్తా. నేను శక్తి కూడదీసుకుని ఆ రోజు ఉదయం ఆమె నది వద్దకు ఎందుకు వచ్చింది అని అడిగాను. సోమ దూరంగా చూస్తున్నట్లు తల పట్టుకుని ప్రేమతో, ఆమె అంటే అదే, స్వయంగా ప్రేమయే. ఆ ప్రేమ అందరిపైకి, సకల జీవరాశి పైకి విస్తరిస్తుంది. మనం అందరం ఆమె పిల్లలమే కనుక ఆమె ఏ తేడా చూపించదు. ఆ తరువాత నా వైపు చూస్తూ, మాత జన్మ తీసుకున్నది ఆ ప్రేమను మేల్కొల్పటానికే. దేవలోకాలను చుట్టి ఉండే ఆ ప్రేమను భూమి మీద పరచటానికే. తన జీవితంలోకి ప్రతి క్షణం ఆమె అదే చేస్తోంది. నేను అర్థం చేసుకోలేదు. నాకు దేవలోకాల గురించి ఏమీ తెలియదు. కానీ మాత అయోధ్యను వదిలి వెళ్ళేటప్పుడు నాతో అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. నువ్వు నన్ను మళ్ళీ చూస్తావు అంది. ఆమె నాకు మాట ఇచ్చింది గనక వచ్చిందని ఇప్పుడు నేను గుర్తించాను. ఈ జన్మకు నా భారాలన్నీ తీరిపోయాయి కనుక నా నోటి నుంచి పెద్ద నిట్టూర్పు బయటకు వచ్చింది. నేను ఇక మాత కోసం ఎంత మాత్రం ఎదురు చూడనవసరం లేదు. ఆమెను స్వాగతించటానికి ఇక్కడ సోమ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలలో పరివార కృత్యాలలో సోమ ఎంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకుందో నేను చూశాను. సేవకులందరూ సలహాలు, నిర్దేశకత్వాల కోసం ఆమె వద్దకు వస్తారు. మహారాణులు కూడా ఆమె పైనే ఆధారపడతారు. ఆమె ఏకాకి కాబోదు. ఏనాడు పరివార కృత్యాలలో కలుగజేసుకోనిలాగా కాక ఆమె ఇప్పుడు అయోధ్యలో భాగం. నేను కేవలం విదేహ గుర్తింపును మాత్రమే నిలిపి ఉంచుకున్నాను. అయినప్పటికీ ఆమెను వదిలిపోతున్నానన్న భావం బాధ కలిగిస్తోంది. మా మధ్య గాఢ ఆప్యాయత బంధం పెరిగింది. సోమ, నన్ను మాత కోసం ఎదురుచూడు. సోమ, నువ్వు మాత కోసం ఎదురు చూడు. నా గొంతు ఆగిపోయింది. మీనాక్షి, నేనెప్పుడూ ఎదురు చూడలేదు. ఎందుకంటే మాత నన్నెప్పుడూ వదిలి వెళ్ళలేదు. నా వైపు స్థిరంగా చూస్తూ చెప్పింది. సోమ, నేను నవ్వాను. సోమ మా మిగిలిన వాళ్ళలాగా కాదు. ఆమె ఒక మర్మం, నన్నెన్నటికీ గ్రహించలేని మర్మం. అయితే ఆమె మాటలు నన్ను తేలికపరిచాయి. ఈ ప్రపంచంలో నేను కళ్ళు మూసే ముందు విన్న చివరి మాటలే అవి. జై శ్రీరామ్.